హలో ఫ్రెండ్స్, ఏంది తెలసొక్క వేసుకున్నాను? మావిడ కొత్త చీర కట్టుకుందాం అనుకుంటున్నారా? 3 సంవత్సరాలు ఛానల్ మాంటేషన్ 5 సంవత్సరం అయింది. ఛానల్ పెట్టి 3 సంవత్సరాలు దాటింది. ఆ వంటల ఛానల్ ఎంతో కష్టపడి వంటలు చేసి ఆ వీడియో తీయటం వల్ల 2 ఫోన్లు పాడైపోయింది. 2 ఫోన్లు కాస్ట్ అంటే మీకు తెలియదేముంది, దాదాపు ఒక ఫోను 18,000 అనుకుంటా, ఇంకో ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తాం కాబట్టి 2 18,000 36,000. ఇంకా ఆ తర్వాత వీడియోలు తిండి తీయాలంటేనే భయపడిపోయి తగ్గించేసింది అనమాట. ఈ మధ్య చాలా తగ్గించేస్తున్న వీడియోలు. మా అమ్మాయి అండి, మా కారణం. ఎందుకంటే మా అమ్మాయి ఇది ముందు క్రియేట్ చేసి ఇచ్చింది మా అమ్మాయి, కాబట్టి ముందు మా అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలా, మా అమ్మాయి కృతజ్ఞతలు చెప్పాలి. అది అసలు ఇంతకు ముచ్చట ఏందయ్యా అంటే, ఇంకా నా ఛానల్ లాభం లేదు, మానిటేషన్ అయిందని ఆనందపడి తర్వాత నిరుత్సాహపడిపోయింది. సబ్స్క్రైబర్ కూడా స్టెక్ అయిపోయారు. 1 సంవత్సరం పాటు 13,000 మంది దగ్గర ఆగిపోయారు. ఎందుకు ఆగారు ఏం తెలియదు. మీ ఇంట్లో 3 ఛానళ్ళు అన్నారు. 3 ఛానళ్ళు అన్నారు. అందువల్ల ఆ దిష్టి తగిలింది ఏం తగిలిందో పాపం మాకన్నా వెనకబడిపోయిందామా. కానీ మా అందరికన్నా కష్టపడేది ఆమెను. నా ఛానల్ నా ప్రతి ఒక్క వీడియో ఎడిటింగ్ చేసి నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించి ఆమె వెనకబడిపోయింది అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆమెకి డబ్బులు వచ్చినాయి యూట్యూబ్ నుంచి. ఎంత వచ్చింది ఏందనేది మీకు తెలియదేముంది. అది కరెక్ట్గా టార్గెట్ ఎంత అయితే వస్తాయో అంతే వచ్చింది. పెద్దగా అమౌంట్ ఏం రాలేదు. కానీ ఫస్ట్ పేమెంట్ అందుకున్నందుకు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. 2 ఫోన్లు పోయినాయి యూట్యూబ్ పేమెంట్ కోసం. ఎందుకంటే మానిటేషన్ అయ్యి కొంచెం హ్యాపీగా ఉంది అంతే. మీరు అనుకున్నంత ఏమీ రాలేదండి, ఏదో కొంచెం అంటే రావాల్సిన అమౌంట్ అయితే వచ్చింది అంతే. అది కానీ యూట్యూబ్ అనేది ఒకటి ఆప్షన్ అండి. మనం ఓర్పు సహనం ఓపిక పట్టాలి. చాలామందికి తొందరగా సబ్స్క్రైబర్లు వస్తారు, తొందరగా ఛానల్ మానిటేషన్ అయిపోయింది 3 నెలలకే. చాలా వాళ్ళని చూసి మనం అసూయ చెందకూడదు. ఎందుకంటే వాళ్ళ కంటెంట్, వాళ్ళ టాలెంట్ వేరుగా ఉంటుంది. మనం కొంతమంది నిదానంగా సక్సెస్ అవుతారు. మనకి ఇంకా ఎంతోమంది ఎంతో టాలెంట్ ఉన్నారు కూడా 5 సంవత్సరాల తర్వాత సక్సెస్ అయిన ఉండరు. వాళ్ళు వీడియోలు చేసుకుని తొందరగా మానిటేషన్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటే, అంటే వాళ్ళ వీడియోకి మనం వాళ్ళ వాయిస్ని మనం వాడుకుంటాం కదా, అది ఉపయోగించుకొని మానిటేషన్ అయిన ఎంతోమంది అంటే వాళ్ళ మటుకు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఛానల్ మానిటేషన్ అయింది. ఎందుకంటే వాళ్ళ సొంతంగా కంటెంట్ క్రియేట్ చేస్తారు. అన్ని షార్ట్ వీడియోస్ తక్కువ, అది లైవ్లు పెట్టాల, అందువల్ల తొందరగా మానిటేషన్ కాలేదనమాట. మేమైతే ఇంచుమించుగా లైవ్ల వల్లే మాకు తొందరగా మానిటేషన్ అయింది. లైవ్లు మానిటేషన్ అయిన తర్వాత వీడియోలు రేజ్ అయినాయి. ఒక్క వీడియో చాలు మనం ఛానల్ మానిటేషన్ అవ్వడానికి. 4,000 గంటలు కదా, ఆ 4,000 గంటలు మాకు మానిటేషన్ అయిన తర్వాత 4,000 గంటలు కదా, 10,000 గంటలు వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి. కానీ అది మనం సక్సెస్ పరీక్ష పాస్ అయిన తర్వాత అవకాశాలు లభిస్తే మనం మళ్ళాంటారు కొంతమంది. అంటే ఆ వీడియో మానిటేషన్ అయిన తర్వాత మనకి సక్సెస్ అయితేనే డబ్బులు వస్తాయి. ముందు అయితే మానిటేషన్ అయింది, మానిటేషన్ అయిన తర్వాత వచ్చింది అనుకో డబ్బులు వస్తాయి. అది ఇప్పుడు మావిడి ఛానల్ మానిటేషన్ 1 సంవత్సరం అయినా డబ్బులు అయితే రాలేదు. ఛానల్ మానిటేషన్ అవ్వడం డబ్బులు రావు. మనం ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి, మనం నిరంతరం పెడతా ఉండాలి. అసహనానికి గురి కాకూడదు. ఎంతోమంది విమర్శిస్తారు, ఎంతోమంది బ్యాడ్ కామెంట్లు పెడతారు, ఎంతోమంది గుడ్ కామెంట్లు పెడతారు. ఈ విమర్శ ప్రశంస 2 ఉంటాయి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత. ఈ సోషల్ మీడియా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. మనం ఇళ్ళ పక్కల వాళ్ళతో కొంతమందితో ఒక రకంగా చూస్తారు మనల్ని, అబ్బో వీళ్ళు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారని. సిటీస్లో అయితే ఆ ప్రాబ్లం పెద్దగా ఉండదు. కానీ మళ్ళీ చిన్న పట్టణాల్లో, పల్లెటూరులో చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా పల్లెటూరులో ఉండి యూట్యూబ్ సక్సెస్ సాధించిన వాళ్ళు ఇంకా గ్రేటే. ఇంకా వాళ్ళకి ఇంకా చాలా విమర్శలు ఎక్కువగా ఉంటాయి. తట్టుకొని నిలబడి సక్సెస్ సాధించారు. కానీ ఒక విషయం చెప్పగలను నేను, ఏదైనా మనం సక్సెస్ అయ్యేదాకా ఎన్నో అవమానాలు పడతాం. సక్సెస్ అయిన తర్వాత సంపాదన మొదలవుతుంది, గౌరవం నిదానం మొదలవుతుంది. ఆ బాధలన్నీ మర్చిపోతాం అనమాట. ఇంకా నాకు డబ్బులు రావు, ఇక నా వల్ల కాదు అని ఆ నిరుత్సాహపడి ఈ మధ్య కొన్ని రోజులు బాధపడింది. అంటే ఎంత కష్టపడ్డా ఫలితం అనేది కొంచెం కూడా ఉపయోగం లేకుండా పోతుంది. నా ఫోన్లు పాడైపోతున్నాయి కానీ దీనివల్ల నాకేం ఉపయోగం రావట్లేదు అని చెప్పేసి నేనైతే వీడియోలు పెట్టడం ఈ మధ్య చాలా వరకు ఫుల్ వీడియోలు తగ్గించేసిన. ఏదైనా పెడితే షార్ట్ వీడియోలు పెడతాను. ఎందుకంటే ఎంత కష్టపడ్డా మనకి కొంచెం బాధగా ఉంది, అది అంతే. యూట్యూబ్లో ఆడవాళ్ళకి ఏ కంటెంట్ తెలియకపోతే స్టిచ్చింగ్, టైలరింగ్ తెలిసిన టైలరింగ్ చూపించుకోవచ్చు. ఫుడ్ వీడియోలు ఏది కూడా లేకపోతే హౌస్ వైఫ్ ఫుడ్ వీడియోలు పెట్టుకోవచ్చు. ఏ రోజు ఏం చేసింది అలా పెట్టుకున్నా కూడా సక్సెస్ అవుతారండి. యూట్యూబ్ అనేది ఇక్కడ మనకి సర్టిఫికేట్తో పని లేదు, క్యాస్ట్తో పని లేదు, మతంతో పని లేదు. ఏది లేకుండా మనకి ఎంతో మంచి అవకాశం కల్పించారు యూట్యూబ్ వాళ్ళు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఇతరుల మీద మీరు అట్ట డబ్బులు సంపాదిస్తున్నారు, యూట్యూబ్లో ఇట్ట డబ్బులు సంపాదిస్తున్నారు అనే కాడికన్నా కూడా మీరు కూడా ప్రయత్నం చేసి సంపాదించుకోండి. మంచిదే కదా సంపాదించుకోండి ఎవరైనా. ఇది మా ఒక్కరికే కాదు కదా. మనం కష్టపడి ఏ పని చేస్తే మాత్రం తప్పే ఉందని, మనం కష్టపడి మన కష్టాన్ని తగ్గ ఫలితం ఆశించడం తప్పు లేదు. ఏదంటే యూట్యూబ్ చేయడం ఈజీ అనుకుంటారు, చాలా కష్టం. వీడియోలు తీయడం ఒక ఎత్తు అయితే వాటిని ఎడిట్ చేయడము,
వాటిని మళ్ళీ దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయా, కరెక్ట్గా మాట్లాడావా లేదా అనేది మొత్తం చూసుకొని అప్లోడ్ చేయడం చాలా కష్టం. ఏ వీడియోలు అంటే ఆ వీడియోలు పెడితే ఛానల్ పోయిద్ది. అందువల్ల ఆ వీడియోలు కొన్ని కొన్ని పెట్టకూడదు. దాన్ని చాలా నాలెడ్జ్ ఉండాలి. అర్థం కానప్పుడు మనకి ఫుడ్ వీడియోలు అటాడి చేసుకోవటమే. ఇంతకు ముందు వరకు మేమేం చేసామంటే షార్ట్ వీడియోలు వేరే వాళ్ళు చేసుకుని ఉంటాయి కదా, అవి చేసాం. ఈ మధ్య అసలు చేయట్లేదు. ఎందుకంటే అట్లా చేయకూడదని కొంతమంది, అంటే ఈ ఛానల్స్ ఉంటాయి కదా, టెక్కీ ఛానల్స్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓన్ మీ వాయిస్ పెట్టండి, పక్కన వాళ్ళ వాయిస్ కాదు, మీ వాయిస్ పెట్టడానికి ప్రయత్నించండి, అప్పుడు మీకు సక్సెస్ వస్తుందని చెప్పారు. అందుకని చెప్పేసి ఈ మధ్య మా అమ్మాయి అయితే మాత్రం, ఎప్పుడైతే మా అమ్మాయి షార్ట్ వీడియోస్లో వాయిస్ వచ్చిందో నాకు కొంచెం రేజ్ అయింది. షార్ట్ వీడియోలు అయితే మాత్రం నేను మా అమ్మాయికి థ్యాంక్స్ చెప్తున్నా. అది అంటే ఆడవాళ్ళని తక్కువ మంది అయిద్దండి. భార్య సపోర్ట్ భర్తకు ఉండాలి, భర్త సపోర్ట్ భార్యకు ఉండాలి. యూట్యూబ్ చేయాలంటే కుటుంబ సభ్యులందరూ సపోర్ట్ ఉండాలి, పిల్లల సపోర్ట్ కూడా ఉండాలి. వీళ్ళందరూ సపోర్ట్ మనకి ఇస్తేనే మనం సాధించగలం. మన కుటుంబం ముందు మనకు బలం అవ్వాలి, మన కుటుంబం మనకు ముందు సపోర్ట్ అవ్వాలి. మన కుటుంబం మనకు సపోర్ట్ అయితే వీడియోలు చేసుకోవచ్చు, 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ యూట్యూబ్ ఎందుకు చేస్తున్నాం మనం? మనకి విడిగా అవకాశాలు లేక, ఎక్కడ కూడా బతకడానికి అవకాశం లేకుండా చేయటం వల్ల ఈ రెంట్లు కట్టలేక యూట్యూబ్ అనేది చేసుకుంటున్నాం అనమాట. యూట్యూబ్ ద్వారా మన ఇంట్లో శారీ బిజినెస్ అవి చేసుకుంటూ ఉంటాం. అట్లా మొత్తం దీని మీద ఆధారపడటం అంటే పూర్తిగా ఆధారపడితే భవిష్యత్తులో ఇబ్బంది కాబట్టి శారీస్ బిజినెస్ అవి చేసుకుంటున్నారు చాలామంది. యూట్యూబ్ వల్ల యాడ్స్ చేసుకుంటున్నారు, ప్రమోషన్ చేసుకుంటున్నారు, యూట్యూబ్లో బిజినెస్ చేసుకుంటున్నారు. యూట్యూబ్ అనేది ఒక వీడియోలకే కాదు, ఎంతోమందికి ఎన్నో రకాలుగా అవకాశం కల్పించింది యూట్యూబ్ ధన్యవాదాలు. మా ఆవిడకి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అది మినిమం ఎంత టార్గెట్ కావాలో అంత టార్గెట్ అయింది, కరెక్ట్గా వాళ్ళు పెట్టిన టార్గెట్ మాత్రమే అయింది. దానికి ఎంత వస్తే మీకు తెలుసు. ఇదనమాట, పేమెంట్ ఎంతని చెప్పకూడదు. ఈ నెలలో మా ఆవిడికి డబ్బులు రావడం, తిరుపతి పోయి వచ్చిన తర్వాత నాకు డబ్బులు రావడం, మా అమ్మాయికి కూడా డబ్బులు రావడం, ముగ్గురికి 3 ఛానళ్ళకి ఈ నెలలో డబ్బులు రావడం మాకు వెంకటేశ్వర స్వామి దయ అనుగ్రహం, అలాగే మీ అభిమానం. ఏడుకొండల కూడా వెంకటరమణ గోవింద యాత్ర ఫలం అంటారు కదా, యాత్ర ఫలం అయితే మాకు దక్కింది అనమాట. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎవరు ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఎవరేమన్నా మనం పట్టించుకోకూడదు. కాకపోతే కామెంట్ పెట్టేవాళ్ళు పెడుతూ ఉంటారు. నేనైతే మాత్రం చాలా కామెంట్లు అయితే రిమూవ్ చేసేసిన. మా అమ్మాయిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నానండి, చెప్తున్నాను. మీకు నచ్చితే, కొంతమందికి చెప్తాను, నచ్చితే చూడండి, నచ్చకపోతే లేని. అంతేగాని కామెంట్లు మాత్రం ఇష్టం వచ్చినవి కామెంట్ పెట్టకాకండి. ఇంక పెడుతున్నారా అది దేవుడికి వదిలేస్తాం అంతే. ఇది వీడియో. మీరు కూడా ఖాళీగా ఎవరన్నా ఉన్నట్టయితే మా బ్యాడ్ కామెంట్లు పెట్టకుండా మీరు కూడా ప్రయత్నం చేయండి. నేను 2 సంవత్సరాలు కష్టపడితే నాకు ఫలితం వచ్చింది. మా ఆవిడ 3 సంవత్సరాలు కష్టపడితే ఫలితం వచ్చింది. ఇంకొక 4 సంవత్సరాలు పెడితే వస్తుంది. ఒక్క 6 నెలల్లో 3 నెలల్లో వస్తుంది. మనం రోజువారీ కార్యక్రమాలు, మిడిల్ క్లాస్ బాధలు కావచ్చు, మనం ఎక్కడెక్కడ ఫుడ్ తింటున్నామో, లేకపోతే జెన్నీ లాగ్స్, ఇలా రకరకాల టెంపుల్స్ తిరిగే రకరకాల ఎన్నో అవకాశాలు ఉన్నాయి యూట్యూబ్లో. ఇంకా బిజినెస్ మనం ఏదైనా చేసే పని అయితే యూట్యూబ్లో కొంతమంది సబ్స్క్రైబర్ సంపాదించుకొని ఇక్కడ ఆన్లైన్లో కూడా బిజినెస్ చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. యూట్యూబ్ మనకి ఇన్ని రకాలుగా, ఎంతమందికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. యూట్యూబ్కి ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. యూట్యూబ్ థ్యాంక్స్ చెప్పుకుందాం. అలాగే మన నెట్వర్క్, జియో నెట్వర్క్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంది. ఎందుకంటే అన్లిమిటెడ్గా నీకపోతే మనకి ఎన్ని సాధ్యం కాదు. మన నాటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూట్యూబ్, థ్యాంక్ యూ జెట్ నెట్వర్క్, థ్యాంక్ యూ టచ్ ఫోన్. వీళ్ళందరికీ ధన్యవాదాలు. మా సబ్స్క్రైబర్లందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మీరందరూ హ్యాపీగా ఉండాలా. మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇది ఈరోజు వీడియో.